జైలులోని ఖైదీలకు క్షమాభిక్ష విషయంలో కూటమి ప్రభుత్వం సానుకూలంగా ఉందని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంకలపూడి అనిత స్పష్టం చేశారు. సోమవారం 8వ రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జైలు సంస్కరణల చట్టం సవరణపై బిల్లును అసెంబ్లీలో హోం మంత్రి అనిత ప్రవేశపెట్టారు. స్వరూపనగర్ చెందిన వారుగా వారిని గుర్తించడం జరిగింది. క్లినికల్ పరీక్షల్లో రక్తంలో యూరియా మరియు సీరం క్రియాటిన్ స్థాయిలు పెరిగినట్లు గమనించడం జరిగింది. ప్రాథమిక ఎపిడమియాలజీ విచారణలో పాలు సేవించడం అనారోగ్యానికి కారణం కావచ్చు అని గుర్తించారు అధ్యక్ష. కోరుకొండ మండలం నర్సాపురం గ్రామంలో వరలక్ష్మి మిల్క్ డైరీ నుండి 106 కుటుంబాలకు పాలు సరఫరా చేయబడినట్లుగా గుర్తించబడింది. ఆ డైరీ నుండి పాల సరఫరాను తక్షణమే నిలిపివేయబడింది అధ్యక్ష. ఇప్పటి వరకు 4 దురదృష్టకర సంఘటన, 4 మరణాలు నమోదయ్యాయి. 8 మంది రోగులు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు అధ్యక్ష. వారిలో 6 మంది ప్రమాదం నుంచి బయటపడ్డారు. 2 వెంటిలేటర్పై చికిత్స పొందడం జరుగుతుంది అధ్యక్ష. చనిపోయిన వారిలో 2 మహిళలు, 2 పురుషులు. కృష్ణవేణి గారు 74 సంవత్సరాలు, రాధాకృష్ణమూర్తి గారు 76 సంవత్సరాలు, శేషగిరిరావు గారు 72 సంవత్సరాలు, రమణి గారు 58 సంవత్సరాలు. ఈ ర్యాపిడ్ రెస్పాన్స్ టీంని ఏర్పాటు చేయడమే కాకుండా అధ్యక్ష, పర్యవేక్షణ కూడా జనరల్ మెడిసిన్ నిపుణులు, మైక్రోబయాలజిస్టులు, శిశు వైద్య నిపుణులు, ఎపిడమియాలజిస్టులతో కూడా ఒక పర్యవేక్షణ అనేది చేయడం జరుగుతుంది అధ్యక్ష. 14 ఫీల్డ్ సర్వేలెన్స్ టీం నియామకం జరిగి 679 ఇళ్లకు సందర్శించే అధ్యక్ష. 957 మందికి స్క్రీనింగ్లు కూడా చేయడం జరిగింది. పాల సరఫరా పొందిన 106 కుటుంబాల నుంచి కూడా కుటుంబ సభ్యులందరి దగ్గర నుంచి కూడా రక్త నమూనాలు సేకరించడం జరిగింది అధ్యక్ష. ఇటువంటి లక్షణాలు ఉన్న వ్యక్తులను గుర్తించి ప్రజలందరికీ కూడా వైద్య పర్యవేక్షణకు రావాలని కూడా సూచనలు కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా అధ్యక్ష, వైద్య శిబిరాలు మరియు చికిత్స నిర్వహణ కింద ఈ ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపల్ కమిషన్ వైద్య శిబిరాలు నోడల్ అధికారిగా నియమించడం జరిగింది. రోగుల చికిత్స పర్యవేక్షణ, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడటం, అంబులెన్స్ మరియు రిఫరల్ సేవలు సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, నర్సాపురం గ్రామం కోరుకొండ మండలంలోని వరలక్ష్మి మిల్క్ డైరీ ఫుడ్ సేఫ్టీ అధికారి తనిఖీ చేయడం జరిగింది. ఫుడ్ సేఫ్టీ చట్టం ప్రకారం విధి విధానాల మేరకు పాల నమూనాలు ప్రతి ఒక్కరికి 500 మిల్లీమీటర్లు ప్రతి ఒక్కరికి కూడా సేకరించడం జరిగింది అధ్యక్ష. ప్రభావిత ఇళ్ల నుండి కూడా పాలు మరియు పెరుగు నమూనాలు తీసుకున్నారు. నమూనాలు పంపిన ప్రదేశాలు స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ హైదరాబాద్, స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ విశాఖపట్నం, విఐఎంటిఏ ల్యాబ్స్ హైదరాబాద్కు నమూనాలు పంపించడం జరిగింది అధ్యక్ష. ఈ పోలీస్ శాఖకు సంబంధించి తాడి సీతారామయ్య మృతురాలు శ్రీమతి తాడి కృష్ణవేణి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో రాజమహేంద్రవరంలో క్రైమ్ నెంబర్ 90/2026గా కేసు నమోదు చేసి సెక్షన్ 194 BNSS మరియు సెక్షన్ 174 CRPC కింద కేసు కూడా నమోదు చేయడం అయింది అధ్యక్ష. అనుమానిత పాల విక్రేత అద్దాల గణేశ్వరరావు నర్సాపురం గ్రామ నివాసిని పోలీసులు అదుపులోకి తీసుకొని క్లూస్ టీమ్ అండ్ ఫోరెన్సిక్ బృందాల ద్వారా దర్యాప్తు చేస్తున్నారు అధ్యక్ష. పోస్ట్ మార్టం అనంతరం నమూనాలని కూడా ప్రాంతీయ ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించడం జరుగుతుంది అధ్యక్ష. పాల సరఫరాదారులు, పంపిణీ వ్యవస్థ మరియు ప్రభావిత వినియోగదారులు గుర్తించేందుకు దర్యాప్తును కూడా కొనసాగిస్తున్నారు అధ్యక్ష. 4 వెటనరీ వైద్యులతో కూడిన బృందం దర్యాప్తు చేస్తుంది. పశువులకు ఇచ్చే మేత, నీరు, ఎండు మరియు పచ్చి మేతల నమూనాను కూడా సేకరించడం జరిగింది అధ్యక్ష. నమూనాలు విజయవాడలో BBRI వెటనరీ బయాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి పంపుతున్నారు అధ్యక్ష. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కంటిన్యూగా దీన్ని సమీక్ష చేయడం, అన్ని శాఖల సమన్వయంతో తక్షణ చర్యలు కూడా చేపట్టారు.